రోజుల కిందట మెడ నొప్పి భుజం నొప్పితో కర్ణాటక హొస్పేట్ రాష్ట్రం నుంచి అక్కడ నుంచి వచ్చారు. అక్కడ తెల్ల రేషన్ కార్డు కూడా చెందుతాయి ఇక్కడ. బట్ అయితే ఈవిడకు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంటే భూమి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఈయనకు కార్డు ఇవ్వలేదు నా గవర్నమెంట్. సో ఇప్పుడు ఆవిడ అనుభవం మీరే వినండి. ఎలా ఉందమ్మా మీకు మెడ నొప్పి? ఎట్లుంది? తగ్గిపోయింది. మెడ నొప్పి ఎట్లుందమ్మా? భుజం నొప్పి ఎన్ని రోజులు అయిందమ్మా ఇప్పుడు వచ్చి? 10 రోజులు అయింది. తగ్గిందమ్మా? అట్లే ఉందా? భుజాలు రెండు పైకి ఎత్తామా? ఫ్రీగా ఎత్తగలుగుతున్నాం. దించేసేమ్మా. సో అందుకు ఎవరైనా కానీ డాక్టర్స్ కలవండి. ఇది 10 రూపాయల డాక్టరా 10,000 డాక్టరా కాదు. మంచి సంతోషం. నిపుణుల్ని కలవండి. అంతే తప్ప సొంత ప్రయోగాలు చేసుకొని మీ ఒంటి మీదకి తెచ్చుకొని నాటు పద్ధతులు పోయి ఇబ్బందులు పడద్దని చెప్పి ఇది యాడ్ కాదు, ఇంటర్వ్యూస్ మాత్రమే. ప్రజల అవగాహన కోసం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ కోరంగి శ్రీధర్, శ్రీలక్ష్మి నరాల ఫిజియోథెరపీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్, ఇది గుత్తురోడ్ ద్వారకా ఫంక్షన్ హాల్ పక్కన ఉంటుంది.